విషాన్ని రోగాన్ని హరించే గరుడ ప్రార్థన. సుపర్ణం వైనతేయంచ నాగారిం నాగభీషణం జితాంతకం విచారించ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కశ్యపనందనం ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః ఇహ పఠేత్ ప్రాతరుత్థాయ స్నానే వా శయనేపి వా విషం నాక్రామతే తస్య నచ హింసంతి హింసకాః సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే బంధనాన్ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ. దీని అర్థం, అందమైన రెక్కలు గలవాడు. ఆ రెక్కలు ఏంటంట? వేదాలే రెక్కలుగా గలవాడు. విరత యొక్క పుత్రుడు, నాగులకు అంటే పాములకు శత్రువు, సర్పాలను భయపెట్టేవాడు, మృత్యువును జయించినవాడు అంటే యముణ్ణి సైతం ఎదిరించగలిగినవాడు, విషములను హరించేవాడు, ఎవరికీ లొంగనివాడు, పరాజయము లేనివాడు, విశ్వమంతటా వ్యాపించిన రూపము కలవాడు, పక్షులకే గొప్పవాడు, గరుత్మంతుడు అన్నమాట. పక్షులన్నిటిలో శ్రేష్టమైనవాడు, తార్క్ష్యుడు అనే పేరు గలవాడు, కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు. గరుత్మంతుడు సాక్షాత్ విష్ణువాహనమే కాకుండా వేదస్వరూపుడు కూడా. ఈ 12 నామాలు, ఇప్పుడు దీంట్లో మనకు వచ్చినటువంటి 12 నామాలు, ఏ రకమైన విషమైనా అంటే పాము కాటు, తేలుకాటు లేదా తిన్న ఆహారంలో విషమైనా అది ఉంటే అది ఆ వ్యక్తిపై ప్రభావం చూపదు. శత్రువుల నుండి హింస ఉండదు. యుద్ధములో, కోర్టు వ్యవహారాల్లో, వాదోపవాదాల్లో విజయం లభిస్తుంది. జైలు శిక్షలో ఉన్నవారికి, రుణబాధలు ఉన్నవారికి విముక్తి లభిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఇది చదువుకుని కనుక ప్రయాణిస్తే ఇది ఒక రక్షణ కవచంలాగా పనిచేసి ఆ వ్యక్తికి కార్యసిద్ధిని చేకూరుస్తుంది. విషాన్ని, రోగాన్ని హరించే ఈ యొక్క గరుడ ప్రార్థన.